ధన్యవాదాలు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతోటి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటి పురుషోత్తం రెడ్డి గారు మొత్తానికి ఏఎస్పీపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మండిపడతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గారిని రానివ్వట్లేదు అక్కడికి. అప్పుడు దాకా ఓ వివాదం నడిచింది కేతిరెడ్డి గారు. ఇప్పుడేమో పోలీసుల మీద ఆయన రివర్స్ అవుతా ఉన్నారు. గన్నవరంలో చూస్తే నేను పోటీ చేస్తా అంటూ ఎమ్మెల్యే గారు ఉండగా అదే పార్టీ తరపు నుంచి ఇంకొక లీడర్ వచ్చేసి బహిరంగంగా ప్రెస్ మీట్. సో ముఖ్యమంత్రి గారేమో జెండా మోసిన కార్యకర్తలకే ప్రధానంగా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆయన తాపత్రయపడతా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా రెండు అంశాలు, తాడిపత్రి ఘటన, ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ ఇవ్వడం, రెండింటినీ కలిపే చూడాలి. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు తాడిపత్రి నియోజకవర్గం మీద పెద్ద ప్రభావం పడదు. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో ఆధిపత్య సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. పైపెచ్చు ఎవరు నమ్మరేమో, బహుశా మీరు కూడా నమ్మరేమో, భారతదేశానికే తాడిపత్రి మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ గా చేసింది ప్రభాకర్ రెడ్డి గారు. నమ్మరు ఈ మాట అంటాడు. ఆయన బిహేవియర్, ఆయన వ్యవహార శైలి చూస్తే అట్లా ఉండటం అంటుంది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు తాడిపత్రి మున్సిపాలిటీని. ఆ విషయంలో మనం మెచ్చుకోవాలి ఆయన్ని. అక్కడ పెద్ద ప్రభావం ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. ఆయన వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలందరూ అభ్యంతరకరంగా చూస్తున్నారు. అన్డెమోక్రటిక్ యాటిట్యూడ్. ఒక రోజు రెండు రోజులు ఆధిపత్య గొడవలో సవాలు చేసుకోవచ్చు. దీనికి పై నాయకత్వం ఏమి జోక్యం చేసుకుంటుందో జోక్యం చేసుకుంటా ఉంది. ఏడ కనపడుతోంది. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏఎస్పీని ఎందుకు ఆయన మందలించే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంచెం మంచి ఆఫీసర్లు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు, న్యూట్రల్ గా పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ తరహా ట్రీట్మెంట్ తాడిపత్రిలో చెల్లదు. డైరెక్ట్ గా పొలిటికల్ గా తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి కంట్రోల్ చేయకపోతే మీరు పోలీసులు పెట్టి కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కానీ అట్లాంటి ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నారు కూడా ఆయన కోపం వచ్చినట్టుంది. అందువల్ల అడిషనల్ ఎస్పీ మీద ఆయన నేరుగా పేరు పెట్టి తిట్టే పరిస్థితికి వచ్చాడు. రెండు, కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడతారో, చర్యలు తీసుకుంటారో, బుజ్జగిస్తారో వాళ్ళ పార్టీ ఇష్టం కానీ, బట్ ఆయన కంట్రోల్ చేయకపోతే మాత్రం తాడిపత్రిలో తెలుగుదేశానికి ఏం కాదు. కానీ రాష్ట్రంలో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు. అది ఆ పార్టీ చూసుకోవాలి. రెండో అంశం, మీరు చెప్తే చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూసినాం. ఇప్పుడు 10వ సంవత్సరం మళ్ళీ 10 ఏళ్ళు కొనసాగుతుంది. అయితే చంద్రబాబు గారు సహసిద్ధమైన పరిపాలన, సహసిద్ధమైన తెలుగుదేశం పార్టీ పాత తరం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అయితే నాకు కనపడట్లేదు. తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్లీ మంచి పొలిటికల్ పార్టీ. ప్రొఫెషనల్ గా గ్రామ స్థాయి కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు ఒక బలమైన యంత్రాంగం ఉన్న పార్టీ. నియోజకవర్గాల్లో కూడా ఏకనాయకత్వం కాకుండా బహుముఖ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఉద్దేశపూర్వకంగానే బహుముఖ నాయకత్వానికి అవకాశం ఇస్తుంది. అందువల్ల పెద్ద నాయకులు కూడా అక్కడి నుంచి వచ్చారు. అది మంచి సాంప్రదాయమే. అందువల్ల ఏమవుతుంది, బహుముఖ నాయకత్వం ఎంకరేజ్ చేసినప్పుడు పదవులు, అవకాశాలు, గౌరవాలు వచ్చినప్పుడు అందరూ కావాలని కోరుకోవడం సహజం. దాన్ని తప్పట్లేము. ఇప్పుడు ఏమైంది, ఇంకో 2 పార్టీలు అదనంగా యాడ్ అయినాయి, జనసేన అండ్ బీజేపీ. వాళ్ళు కూడా పంచుకునేదానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక సంక్లిష్టత తెలుగుదేశం పార్టీకి సహసిద్ధంగా వస్తా ఉంది. రెండో, తెలుగుదేశం పార్టీలో నేను ఒక మార్పు ఏం చూశానంటే, గతంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు చట్టం ఎట్టుండేదంటే, ఒక పదవులు ఇవ్వాలనుకో మా చిత్తూరు జిల్లా నుంచి ఫస్ట్ చిత్తూరు జిల్లా నుంచి ఒక లిస్టు పంపించేవాళ్ళు. జిల్లా కమిటీలో చర్చించుకోవడం, ఫిల్టర్ చేసి మళ్ళీ రాష్ట్ర కమిటీ, మళ్ళీ పోలిట్ బ్యూరో, మళ్ళీ చంద్రబాబు గారు డెసిషన్ చెప్పేవాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కన్సల్టేషన్లోకి వచ్చేది, తేడాలు వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు చెప్పిందే కరెక్ట్ కాదు అంటున్నా అంటే ఎమ్మెల్యేల మీద ఆధారపడుతున్నారని అర్థం. అంటే తెలుగుదేశం పార్టీ కూడా మెల్లిగా ఈ మేనేజర్ స్థాయిలు, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఎప్పుడు పొలిటికల్ అడ్వైజర్ని పెట్టుకుని మనం ఎప్పుడు చూడాల. ఈ ఎన్నికల సిస్టమ్ పెట్టుకున్నది వైసీపీ వాళ్ళు, ఆయన పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్. అట్లాంటి సిస్టమ్ ఎప్పుడు తెలుగుదేశం మనం చూడాల. ఫస్ట్ టైం మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం చూసాం. ఎందుకంటే పార్టీ బలంగా ఉంది. పార్టీ వ్యవస్థాగత నిర్మాణం ఎక్కడో వీక్ అవుతా ఉంది. ఫలితంగా ఏమవుతుంది, అడ్వైజర్లు పెట్టుకుంటే మేనేజ్మెంట్లు ముందుకు కదా కొత్త కొత్త వ్యూహాలు గెలుపుకి. బ్రహ్మనాయుడు గారు, మీరు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా ఉంటారు. మనకు తెలియని వ్యూహాలు ఏముంటాయి రాజకీయాల్లో చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి మహా అంటే పిచ్చి వ్యూహాలు చేసి ఆ పార్టీలు నాశనం చేస్తాయి. 100 కోట్లు తీసుకొని మొత్తం పాడు చేసే పార్టీలు తప్ప కాదు. ఆ వ్యూహాలు పెట్టి ఆ కార్పొరేట్ శక్తులుగా ఆ డబ్బులు పోసే బదులు కార్యకర్తలను బాగు చేస్తే వాళ్ళే అద్భుతంగా పార్టీని నిర్మాణం చేస్తారు గ్రౌండ్ లో. ఇప్పుడు అంటే పార్టీలు వీక్ అవుతున్నాయి. నా పాయింట్ ఏంటంటే పార్టీ వ్యవస్థాగత నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి ఇట వ్యూహకర్తల మీద నమ్ముకోవడం వల్లే పార్టీలు బలహీనపడతాయి. అందువల్ల ఏమవుతుందంటే వ్యూహకర్తలు నమ్ముకుంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మొన్న వ్యూహకర్తలు నమ్ముకోవడం ఆ బలహీనతను చూపిస్తా ఉంది. అది ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం. రెండోది, మీరు ఎప్పుడన్నా చూడండి, తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గానికి ముందు రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశమై రేపు మంత్రివర్గంలో ఏం చేయాలో వీళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు.
అది మంచిది ఒక పొలిటికల్ పార్టీకి. ఈసారి ఎందుకు నాకు అది కనపడలా. అంటే అంతర్గతంగా ఏమైనా మాట్లాడుకుంటారు నాకు తెలియదు, కానీ పబ్లిక్ గా కూడా రాష్ట్ర కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అంశాలను మంత్రివర్గానికి రెఫర్, పార్టీ ఇది సుప్రీం, మంత్రి కాదు మంత్రివర్గం కాదు పార్టీ. అట్లాంటి సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే పార్టీ అందరూ మేము సుప్రీం అనుకుంటారు. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు సుప్రీం అయిన తర్వాత నేను కూడా ఆ ప్లేస్ లో ఉండాలని నేను కూడా కోరుకుంటాను. ఇప్పుడు అందరిది పార్టీ నిర్ణయాల్లో భాగస్వామ్యం అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. నేను ఎక్కడోసారి పదవి లేకపోతే నా అభిప్రాయం చెప్తా ఉంటా. ఇప్పుడు ఎమ్మెల్యేను వాళ్ళే డిసైడ్ ఫ్యాక్టర్ అయిన తర్వాత నేను కూడా ఉండాలని కోరుకుంటా. అక్కడ పంచాయతీ వస్తా ఉంది వస్తూటి. రెండోది ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు గారి యాక్షన్ చాలా సీరియస్ గా ఉండేది. ఇప్పుడు అట్లా లేవు. ఇప్పుడు ఉదాహరణ దాడిపత్రి వ్యవహారం ఉంది, చంద్రబాబు గారి స్టైల్ అదేది కాదు. ఆయన అంతర్గతంగా ఏం చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఒక 1 year పాటు ఒక ఎమ్మెల్యేని రానికుండా అడ్డుకుంటా ఉంటే చంద్రబాబు గారు అంగీకరిస్తున్నారని నేను అన్ను. పరిష్కారం అయితే కాలేదు కదా. అంటే ఆయన దాకా వెళ్లకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఆయనకి తెలియకుండా ఆయన దాకా వెళ్లకుండా ఉండదు. మరి మీరే నవ్వుతున్నారమ్మా. ఇప్పుడు తాడిపత్రుల్లో అది ఇప్పుడు సోషల్ మీడియా ఏమో వచ్చేసిన తర్వాత వెళ్లకుండా ఎట్టుంటుంది. సరే, ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు మాట వింటారా? చంద్రబాబు గారు, పాత చంద్రబాబు గారు అయితే ఆ ప్రవర్తన రాదు, వినేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు గారు అమాయకుడేం కాదు, అసమర్థుడేం కాదు, కఠోరంగా ఉంటాడు. మీడియాలో ఒక రోజు వార్త వచ్చినా కూడా మరుసటి రోజు తారదీస్తా ఉంటాడు. అది పాత నేచర్. ఈరోజు అట్లా లేదు కదా. మీకు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎంఆర్ఓ పట్ల కొంత దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత ఏమైంది, అరెస్ట్ జైలు పంపలేదు, కేసు పెట్టి అరెస్ట్ చేశారు, మళ్ళీ వదిలేశారు. తర్వాత ఆయన తప్పులు చేయలేదా, వైసీపీ కరెక్టా, నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రియాక్షన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు గారు ఒప్పుకోడు అనే ఒక కఠోరమైన యాక్టివిటీ ఒకరి మీద వాయించారనుకోండి, కొరడా జూలి మీద అందరూ భయపడిపోతారు. కాబట్టి చంద్రబాబు గారు ఆలోచించాల్సింది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదాలు ఆపేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకి రావాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్ ఎస్పీలకి చెప్పాలి. ఆయన కార్యకర్తలకు ఎమ్మెల్యేలు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు అనుకునే వాళ్ళు పోతారు. ఎస్పీలకి కలెక్టర్లకు చెప్పి ఎవరు తప్పు చేసినా తాట తీయండి అని పాత చంద్రబాబు వస్తే బహుశా ఇవాళ జరగవు. కాబట్టి ఆ తరహా రావాలి మొదటి అంశం. రెండోది, కార్యకర్తలకి ఇట్లాంటి ఇబ్బందులు రావడానికి ప్రధానమైంది బహుముఖ నాయకత్వం ఉండడం, మిత్రపక్షాలు యాడ్ కావడంతో పాటు ఆ పార్టీ కూడా ప్రొఫెషనలిజాన్ని పక్కన పెట్టి మేనేజ్మెంట్ వైపుకి వెళ్తా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పింది, ఇప్పుడు చంద్రబాబు గారి స్థాయిలో ఎమ్మెల్యేలు గారు చెప్పింది ఏనాల్సిన అవసరం లేదు, నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని అంటున్నాడంటే ఎమ్మెల్యేలకి కార్యకర్తలకు కొంచెం గ్యాప్ ఉందని అర్థం. ఇక్కడ ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎమ్మెల్యేలు సుప్రీం అయిపోతున్నారు. ఇప్పుడు చాలా పార్టీలు అట్లా వస్తుంది. ఇది మార్చుకోకపోతే ఆ పార్టీకి నష్టం వస్తుంది. అధికారంలో ఉన్నారంటే ప్రజలకు కూడా నష్టం వస్తుంది, ఎందుకంటే పవర్ లో ఉండే వాళ్ళు డెసిషన్ మేకర్స్ గా ఉంటారు కాబట్టి. కానీ తెలుగుదేశంలో వచ్చిన ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లో వచ్చిన మార్పు ఈ పరిస్థితి కారణం అనుకుంటున్నారు. దానితో మిత్రపక్షాలు కూడా, మీకు గతంలో గుర్తుంటే మిత్రపక్షాల మీద నివేదన అంటే అప్పుడప్పుడు కూర్చునేవాళ్ళు. జనసేన కావచ్చు, ఒక కమిటీ ఉండేది. ఇప్పుడు ఉదాహరణ కందుకూరు ఘటన, మా శ్రీకాళహస్తి ఘటన ఉంది. శ్రీకాళహస్తిలో ఎవరు తప్పు నేను జోలికి వెళ్ళట్లేదు. బట్ ఇంత మర్డరు, ఇంత గొడవలు జరిగిన తర్వాత పై నాయకత్వానికి కూర్చుని అందరినీ మందలించాలి, బహిరంగంగా హెచ్చరికలు చేయాలి. లేకపోతే ఏమవుతుంది, అధికార పార్టీలో 2-3 కొట్లాడుకుంటే పోలీసులు ఏ పని చేయలేరు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా అధికార పార్టీ కొడితే కనీసం ప్రతిపక్షంతో లోపలేస్తాడు. ఇప్పుడు 2 అధికార పార్టీలు అంటే ఈవుడికి జోలి పోతే ఈవుడికి వస్తున్నా పోలీసు వాళ్ళకి ఇబ్బంది, రెవెన్యూ వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి శ్రీకాళహస్తి లాంటి ఘటన కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు పార్టీ వైపు జోక్యం, అడ్మినిస్ట్రేషనే కాదు, ఫస్ట్ పార్టీ వైపు కూడా జోక్యం చేసుకొని సరిదిద్దే ప్రయత్నం, బహిరంగంగా హెచ్చరికలు, బహిరంగ సిగ్నల్స్ ఇవ్వకపోతే అది ఆ పార్టీకి ఏమవుతుందంటే పెద్దవై ఇప్పుడు